Yeah, hi everyone. Good evening. Let me share my screen. ఓకే. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెన్యువల్స్. మన సేల్స్ఫోర్స్ సిపిక్యూలో రెన్యువల్ ఎలా చేస్తాం. సో మనం జనరల్గా ఎప్పుడైతే మనం ఆర్డర్స్ని క్రియేట్ చేస్తామో ఆర్డర్స్ని యాక్టివేట్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ని క్రియేట్ చేస్తాం. కాంట్రాక్ట్ని యాక్టివేట్ చేసిన తర్వాత మనం ఆపర్చునిటీ క్లోజ్ చేయగానే కాంట్రాక్ట్ క్రియేట్ అయిన తర్వాత అంత ఆపర్చునిటీ మనం క్లోజ్ చేస్తాం. రైట్. సరే, ఆ కాంట్రాక్ట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? అకౌంట్ లెవెల్లో మనకు కనిపిస్తుంది. రైట్. సో లెట్స్ సే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ని నేను ఆ కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఆ కాంట్రాక్ట్ ని నేను రెన్యువల్ చేయాలనుకుంటున్నాను అంటే ఈ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి నేను ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో హౌ వీఆర్ గోయింగ్ టు రెన్యువల్ దట్ కాంట్రాక్ట్? ఆ కాంట్రాక్ట్ మనం ఎలా రెన్యూ చేస్తాం? ఓకేనా? ఫర్ టైం మనం ఒక ఫ్లో అయితే క్రియేట్ చేసుకుందాం. అంటే జస్ట్ ఒక ఆ కాంట్రాక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తారో మనకి ఇంతకుముందు చేశాము. బట్ ఒకసారి దాన్ని కాంట్రాక్ట్ ని క్రియేట్ చేసుకొని దాన్ని ఎలా రెన్యువల్ చేయాలని మనం చూస్తాం. సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ న్యూ అకౌంట్. CPQ test account, can give something ఏదో ఒక నేను ఇచ్చేసేయండి. CPQ టెస్ట్ అకౌంట్ మీకు మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసేయండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మీరు ఇందులో అకౌంట్ ని క్రియేట్ చేసేటప్పుడు అంటే మనం రెన్యువల్స్కి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు కొన్ని ఫీల్డ్స్ అయితే ఇంపార్టెంట్. వాటిని చూద్దాం ఏంటి ఏంటి ఇంపార్టెంట్ అని. ఓకేనా? సో ఇక్కడ మనకు రెన్యువల్ ప్రైజింగ్ మెథడ్. ఓకేనా? సో ఇక్కడ మనకు ఈ రెన్యువల్ ప్రైజింగ్ మెథడ్ లో మనకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి: సేమ్, లిస్ట్ అండ్ అప్లిఫ్ట్. ఓకేనా? సో ఈ త్రీ ఆప్షన్స్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, సో సేమ్ అంటే సో ప్రీవియస్ ఏదైతే వాల్యూ ఉంటుందో సేమ్ వాల్యూని మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. ఓకేనా? సో లిస్ట్ అని తీసుకుంటే ఏమవుతుందంటే, సో మనం రెన్యువల్ చేయడానికి ముందు ప్రైస్ బుక్ ఇంటర్వ్యూలో ఏదైతే వాల్యూ ఉంటుందో మనం లిస్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ ప్రైస్ బుక్ ఇంటర్వ్యూ వేరే ఏదైనా అప్డేటెడ్ వాల్యూ వచ్చి ఉంటే సో ఆ అప్డేటెడ్ వాల్యూని మనం తీసుకుంటుంది. అంటే సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అది మనకు లిస్ట్ అన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ప్రైస్ బుక్ ఇంటర్వ్యూ $100 ఉంది, లేకపోతే ₹100 ఉంది. ఓకేనా? సో మీరు రెన్యువల్ చేయడానికి ముందే ఆ ప్రైస్ బుక్ ఎంట్రీ నుంచి హండ్రెడ్ రూపీస్ అని తీసుకోండి. ఓకేనా? సో మీరు కాంట్రాక్ట్ క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు? సో అదే ప్రోడక్ట్ కి మీరు ₹150 గా అప్డేట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే రెన్యువల్ చేస్తారో సో రెన్యువల్ చేసేటప్పుడు మీకు ఆ, ఇక్కడ ఈ మెథడ్ లో సేమ్ అని తీసుకుంటే సేమ్ వాల్యూ ఉంటుంది. అంటే ఇంతకుముందు ఏదైతే వాల్యూ ఉంటుందో ₹100 ఉంటే ₹100 ఉంటుంది. బట్ వెన్ యూర్ టేకింగ్ అయితే లిస్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ హండ్రెడ్ రూపీస్ బదులుగా మీకు రెన్యువల్ చేస్తున్నారు కాబట్టి ఆ రెన్యువల్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంతైతే ఉంటుందో 100 అయితే 100, 150 అయితే 150. సో ఆ ₹150 అనేది మనం తీసుకుంటుంది ఎప్పుడు మనం ప్రైసింగ్ మెథడ్ లిస్ట్ తీసుకున్నప్పుడు. ఓకేనా? సో అలా కాకుండా అప్లిఫ్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రైస్ ఏదైనా ఇంక్రిమెంట్ చేయాలి అనుకుంటే లైక్ 100 నుంచి 150 కానీ లేకపోతే 150 నుంచి 200 కానీ ఏదైనా ప్రైస్ ఇంక్రిమెంట్ చేయాలనుకుంటే మాత్రం ఈ అప్లిఫ్టర్ దాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఈ త్రీ ఆప్షన్స్ మనకు ఇంపార్టెంట్. సో ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఆర్ ద అవైలబుల్ ఆప్షన్స్ ఇన్ రెన్యువల్ ప్రైసింగ్ మెథడ్స్ అంటారు. సో ఇప్పుడు ఏం చెప్పాలి? త్రీ ఆప్షన్స్ చెప్పాలి: సేమ్, లిస్ట్ అండ్ అప్లిఫ్ట్. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనకు రెన్యువల్ మోడల్ అని ఉంటుంది. ఓకేనా? సో ఈ రెన్యువల్ మోడల్ అంటే ఏంటి అంటే ఇందులో మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి. సో అసెట్ బేస్డ్, కాంట్రాక్ట్ బేస్డ్. ఓకేనా? సో మనకు అసెట్ బేస్డ్ అంటే మనకు ఏవైతే నాన్ సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ మనకు అసెట్స్ కింద కన్వర్ట్ అవుతాయని చెప్పుకున్నాం. రైట్. సో అలా కాకుండా కాంట్రాక్ట్ బేస్డ్. సో కాంట్రాక్ట్ బేస్డ్ అంటే మనకి ఏదైతే కాంట్రాక్ట్ రెన్యువల్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని ఇది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఫర్ టైం బీయింగ్ ఐ విల్ గో విత్ లైక్ సేమ్ ఆర్ లిస్ట్ ఆర్ సంథింగ్ ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి. బట్ ఈ టూ ఆప్షన్స్ మనకు ఇంపార్టెంట్ గా ఉంటుంది వెన్ క్రియేటింగ్ అకౌంట్. అంటే రెన్యువల్ చేయాలనుకుంటే మాత్రం ఈ డీటెయిల్స్ అనేవి మనం ఫాలో చేయాలి. ఓకేనా? సో ఇంకా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్ని ఫిల్ చేయండి. సో నౌ సేవ్. సో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. రైట్. సో అకౌంట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఏం కావాలి? కాంట్రాక్ట్ కావాలి, ఆపర్చునిటీ కావాలి. ఇది యాక్చువల్గా మనకు ఎప్పుడైతే లీడ్ ని కన్వర్ట్ చేస్తామో ఇట్ విల్ బి క్రియేటింగ్ అకౌంట్, కాంటాక్ట్ అండ్ ఆపర్చునిటీ. రైట్. ఇప్పుడు మనం మాన్యువల్ గా చేస్తున్నాం కాబట్టి మనం మాన్యువల్ గా వెళ్ళి క్రియేట్ చేస్తాం రికార్డ్స్. సో కాంటాక్ట్, కాంటాక్ట్. ఓకే. సేమ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫిల్ చేసేయండి. నౌ సేవ్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్
opportunity under the contact. So now new, so make it as a primary test opportunity and close it by I will go with 24 something. So mandatory fields ఇక్కడ కూడా మనకి ఏవైతే mandatory fields ఉన్నాయో వాటన్నిటిని తీసేసుకోండి. సో ఆపర్చునిటీ ఒకటి క్రియేట్ అయింది. సో నా ఇన్ ఆపర్చునిటీ లెవెల్లో మనం ఏం చేస్తాం, కోర్ట్ ని క్రియేట్ చేసుకుంటాం, రైట్? సో న్యూ కోర్ట్, సో ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది. సో న్యూ కోర్ట్ అని, సో ఇక్కడ నుంచి అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అక్కడ నుంచి క్రియేట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకు ప్రతిదీ సెలెక్ట్ చేసుకోవాలి, అకౌంట్ ఆపర్చునిటీ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. సో పైన బటన్ పైన క్లిక్ చేసుకుంటే అది అవసరం లేదు. ఓకేనా? సో ప్రైమరీ, కోర్ట్ యాజ్ ప్రైమరీ అండ్ అకౌంట్, ఇంకా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో మీకు అన్నిటిని ఇచ్చేసేయండి. నౌ సేవ్. సో కోడ్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎడిట్ లైన్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఎడిట్ లైన్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ రీకలెక్ట్ చేసుకోవడానికి. ఇంతకుముందు మనం ఏదైతే చేసామో సో అది మనకు రీకలెక్ట్ చేసుకోవడానికి చెప్తాను. ఓకేనా? సో యాడ్ ప్రోడక్ట్స్. సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ కపుల్ ఆఫ్ ప్రోడక్ట్స్ లైక్ 5G 10K watt battery. You can have some subscription product as well. సో సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్ మీ ఇష్టం, మీకు ఏ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ అన్నిటిని యాడ్ చేసేయండి. అది యాడ్ చేయలేదు. ఓకే. సో 10K బ్యాటరీ అండ్ 5G సెలెక్ట్. సరే, ప్రోడక్ట్స్ అన్నిటిని యాడ్ చేసుకున్నాం. మీకు ఏమైనా డిస్కౌంట్ కానీ క్వాంటిటీ కానీ మీరు పెంచుకోవాలనుకుంటే వీటన్నిటిని పెంచుకోండి. ఓకేనా? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ కోడ్ మనకి సేవ్ అవ్వని ఏమవుతాయి లైన్ ఐటమ్స్ అయినా మనకి క్రియేట్ అయిపోతాయి, రైట్? సో గో టు సేమ్ కోడ్ అగైన్. సో కోడ్ ని హ్యాండిల్ చేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలి, సో డాక్యుమెంట్ జనరేట్ చేసుకోవాలి, రైట్? అంటే ఈ డాక్యుమెంట్ కస్టమర్ కి సెండ్ చేస్తాం. ఇదంతా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బట్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో డిఫాల్ట్ మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ డాక్యుమెంట్ అనేది చేసుకోవచ్చు. ట్రైనింగ్ శాంపుల్ అంటే మనం క్రియేట్ చేసుకుంది, సేల్స్ఫోర్స్ వాళ్ళు ఇచ్చింది. సో నువ్వు టెంప్లెట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, రైట్? సో అలా మనకి ఏదైతే కావాలనుకుంటున్నారో సో ఆ డాక్యుమెంట్ అయితే మనం జనరేట్ అయితే చేసుకోండి. సో జనరేట్ చేసిన తర్వాత ఇక ఈ డాక్యుమెంట్ ఎవరు సెండ్ చేయాలి, సేల్స్ రెప్స్, కస్టమర్ కానీ లేకపోతే సేల్స్ రెప్స్ కానీ డాక్యుమెంట్ అయితే సెండ్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఈ ప్రాసెస్ అంతా మనం ఆటోమేట్ చేస్తాం. ఓకేనంటే ఎప్పుడైతే మనకు కోడ్ ఫైనలైజ్ అవుతుందో సేవ్ అయిపోతుందో దాన్ని మనం ఆటోమేటిక్ గా ఈ జనరేట్ చేసిన డాక్యుమెంట్ ని కస్టమర్ కి సెండ్ అయ్యేలా మనం చూసుకుంటాం. ఓకేనా? మనం మాన్యువల్ గా అయితే సెండ్ చేయాలి. సరే, ఓకే. సో ఇట్లా ప్రివ్యూ అయిపోతుంది. ఓకేనా? సో మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్ జనరేట్ చేసుకొని కస్టమర్ కి సెండ్ చేస్తాం, రైట్? ఓకే అంతే. ఓకే. సో నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఆర్డర్, రైట్? సో ఇక్కడ మనకు ఆర్డర్ అనే చెక్ బాక్స్ ఉంటుంది కదా. సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఆర్డర్. సో ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే క్రియేట్ ఆర్డర్ ఎక్కడైనా మనకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆర్డర్, నౌ సేవ్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఆర్డర్ అనేది క్రియేట్ అవుతుంది. See now order got created. Okay, open this order. So now I'm going to activate this order. So contract as of now 0. Okay, na? So now I'm going to activate this order. Mark as a status active. So order has activated. Okay, na? So order activate అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలి, సో కాంట్రాక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. సో హౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ కాంట్రాక్ట్, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, బటన్ డియాక్టివేట్ ఫైన్. ఇక్కడ మనకు కాంటాక్ట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఏ బటన్ మనం క్లిక్ చేసినట్లయితే ఐ మీన్ దీన్ని చెక్ బాక్స్ ని ట్రూ చేసుకుంటే మనకి ఏమవుతుంది, కాంటాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్? సో నౌ సేవ్. సో ఇందాక మనం చూసినాం కాంట్రాక్ట్ అనేది లేదు మనకు, రైట్? సి నౌ ఇట్స్ ప్రాసెసింగ్ కాంట్రాక్ట్. ఓకేనా? సో కాంట్రాక్ట్ అనేది మనకి క్రియేట్ అవుతూ ఉంది, ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. చూద్దాం. సో కాంట్రాక్ట్ క్రియేటెడ్. నా గో టు రిలేటెడ్ లిస్ట్. ఇక్కడ జస్ట్ రిఫ్రెష్. కాంట్రాక్ట్ గెట్ క్రియేటెడ్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ని మనం రెన్యువల్ చేయాలి. ఈ కాంట్రాక్ట్ ని మనం రెన్యువల్ చేయాలి. ఓకేనా? సో నా గో టు అకౌంట్ లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుందాం. సో రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్తే ఇందాక మనం చెప్పుకున్నాం, సో నాన్ సబ్స్క్రిప్షన్ ప్రొడక్ట్స్ అన్ని మనకి ఎక్కడ కన్వర్ట్ అవుతాయి, అసెట్స్ కింద కన్వర్ట్ అవుతాయి అని చెప్పుకున్నాం. చూడండి,
సో జిఎఫ్ఐజి తర్వాత 10 kH బ్యాటరీ అనేది నాన్ సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్ అంటే రెన్యూవల్ ప్రోడక్ట్స్ కాదు. సో రెన్యూవల్ ప్రోడక్ట్స్ అనేది మనకి ఎక్కడికి వెళ్తాయి? సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ట్యాబ్ కింద వెళ్తాయి. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్ ఉంటుంది కాబట్టి ఇది రెన్యూవల్ ప్రోడక్ట్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ కాంట్రాక్ట్ ని ఎలా రెన్యువల్ చేస్తాం? ఓకేనా? సో ఈ కాంట్రాక్ట్ మనం ఎలా రెన్యువల్ చేస్తాం? సో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేయడానికి మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రెన్యూ కాంట్రాక్ట్. ఇక్కడ అకౌంట్ లెవెల్‌లోనే మనకు రిలేటెడ్ లిస్ట్‌లోకి వెళ్తే ఇక్కడ మనకు రెన్యూ కాంట్రాక్ట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకేనా? సో లేదు అనుకుంటే కాంట్రాక్ట్‌ని ఓపెన్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ క్రియేట్ అయింది కదా! సో కాంట్రాక్ట్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఓకేనా? సో ఇక మనం కాంట్రాక్ట్‌ని యాక్టివేట్ చేసుకుంటాం. సో యాక్టివేట్ ద కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ అనేది యాక్టివేట్ చేసినాం. ఓకేనా? ఎప్పుడైతే మనం కాంట్రాక్ట్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని యాక్టివేట్ చేసుకుంటాం. రైట్? సరే. ఇప్పుడు మనకు కాంట్రాక్ట్‌ని ఐ మీన్ ఈ కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేయాలి అంటే, ఈ కాంట్రాక్ట్‌ని మనం రెన్యువల్ చేయాలంటే మనకు 2 ఆప్షన్స్. ఒకటి అకౌంట్ లెవెల్‌లో రెన్యూ కాంట్రాక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఈ కాంట్రాక్ట్ లెవెల్‌లో ఇక్కడ ఈ కాంట్రాక్ట్ లెవెల్‌లో కూడా మనకి ఇక్కడ రెన్యువల్ ఫోర్‌కాస్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఓకేనా? సో మీరు ఇక్కడి నుంచైనా ఈ కాంట్రాక్ట్‌ని రెన్యువల్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడి నుంచైనా కాంట్రాక్ట్‌ని రెన్యువల్ చేయొచ్చు. సో లేదు అనుకుంటే మనం ఇక ఏం చేస్తాం, ఇక్కడి నుంచైనా కూడా అకౌంట్ లెవెల్‌లో నుంచైనా కాంట్రాక్ట్‌ని రెన్యువల్ చేయొచ్చు. ఓకేనా? సో మీరెక్కడి నుంచైనా రెన్యువల్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే, ఈ రెన్యువల్ ఫోర్‌కాస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇది ఇట్ బి క్రియేటింగ్ వన్ మోర్ ఆపర్చునిటీ అండ్ వన్ మోర్ పోర్ట్. ఓకేనా? సో ఇక్కడి నుంచి క్రియేట్ చేస్తే ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఒక కోట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ కోట్ లెవెల్‌లో మనం చూసుకోవచ్చు. ఏ ప్రొడక్ట్స్ రెన్యువల్ అయినాయి ఏంటి అనేది చూసుకోవచ్చు. ఓకేనా? సో లేదు అనుకుంటే మీరు ఇక్కడి నుంచైనా కూడా రెన్యూ కాంట్రాక్ట్ క్లిక్ చేసినామనుకోండి, మీరు ఏ కాంట్రాక్ట్‌ని రెన్యువల్ చేయాలనుకుంటున్నారు. కమ్ బ్యాక్. ఇంకా అప్డేట్ అవ్వలేదనుకుంటా. జస్ట్ రిఫ్రెష్. ఓకే. యాక్టివ్ కాంట్రాక్ట్ మాత్రమే కనిపిస్తది. ఇందాక మనం యాక్టివేట్ చేసినాం కాబట్టి రిఫ్రెష్ చేయలేదక్కడ. Now go to account, related list, so contract. ఓకేనా? సో ఇక్కడ మనకు ఈ కాంట్రాక్ట్ సారీ. సో ఇక్కడ మనకు రెన్యూ కాంట్రాక్ట్. ఇక్కడ మనకు కాంట్రాక్ట్ రావట్లేదే. క్యాన్సిల్. కాంట్రాక్ట్ గాట్ యాక్టివేటెడ్. వ్యూ ఆల్. యాక్టివేటెడ్. రెన్యూ కాంట్రాక్ట్. మేబీ ఇక్కడ మనకు కాంట్రాక్ట్ రాలేదు. బట్ చూద్దాం. సరే. సో ఈ కాంట్రాక్ట్ లెవెల్‌లో ఇక్కడికెళ్ళేసి మనం రెన్యువల్ ఫోర్‌కాస్ట్ పే చేద్దాం. సో రెన్యువల్ ఫోర్‌కాస్ట్ నౌ సేవ్. యాక్చువల్‌గా వస్తుందక్కడ. మేబీ సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఇంకా అప్డేట్ అయ్యుండకపోవచ్చు. సో కాంట్రాక్ట్ రెన్యువల్ ఫోర్‌కాస్ట్‌ని యాక్టివేట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇట్ విల్ బి క్రియేటింగ్ రెన్యువల్ ఆపర్చునిటీ. సో రెన్యువల్ ఆపర్చునిటీ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. సో గో టు దిస్ రెన్యువల్ ఆపర్చునిటీ. రెన్యువల్ ఆపర్చునిటీ క్రియేట్ అయిపోయింది. అట్ ది సేమ్ టైమ్ మనకేమవుతుంది రెన్యూడ్ కాంట్రాక్ట్. ఓకేనా? సో ఈ కాంట్రాక్ట్ అనేది మనం రెన్యూ చేసుకుంటాం కాబట్టి రెన్యూ కాంట్రాక్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? నువ్వు ఓపెన్ దిస్ రెన్యూడ్ కాంట్రాక్ట్. హ్మ్. సో ఇక్కడ మనకు రెన్యూడ్ కాంట్రాక్ట్ అనేది ఇక్కడ మనకు కనిపించేస్తుంది. ఓకేనా? సో ఇలాగ మనకు కాంట్రాక్ట్ అయితే మనం రెన్యువల్ చేసుకుంటాం. అంటే ఎప్పుడైతే రెన్యువల్ ఫోర్‌కాస్ట్ మనం క్రియేట్ చేసుకుంటామో ఇట్ విల్ బి క్రియేటింగ్ రెన్యువల్ ఆపర్చునిటీ. ఈ రెన్యువల్ ఆపర్చునిటీ కింద మనకి ఏం క్రియేట్ అవుతుంది? ఒక కోట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఈ రెన్యువల్ ఆపర్చునిటీ చూసుకుంటే మీరు సారీ రెన్యువల్ ఆపర్చునిటీ చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. రెన్యువల్ కాంట్రాక్ట్ అనేది ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా కనిపించేస్తుంది. ఓకేనా? సో నౌ గో టు హియర్. జస్ట్ రిఫ్రెష్. కాంట్రాక్ట్ అనేది చూపించేసినాం కదా ఇక్కడ. రెన్యూడ్ అయిపోయింది. ఫైన్. సో కాంట్రాక్ట్ గాట్ యాక్టివేటెడ్. స్టిల్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఓకే. సో యాక్చువల్‌గా మనకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో రెన్యూ కాంట్రాక్ట్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మనకిక్కడ ఆపర్చునిటీ ఐ మీన్ కాంట్రాక్ట్ లెవెల్‌లో కూడా మనకిక్కడ రెన్యువల్ ఫోర్‌కాస్ట్ అని ఒక ఆప్షన్ అయితే మనకు అవైలబుల్‌గా ఉంటుంది. ఓకేనా? సో ఈ రెండిట్లో మనకు ఏది కావాలనుకుంటే ఆ ఆప్షన్ తీసుకొని మనం ఆ కాంట్రాక్ట్‌ని అయితే మనం రెన్యువల్ చేసుకుంటాం. ఓకేనా? మళ్ళీ అగైన్ ఎప్పుడైతే మనకి రెన్యువల్ కాంట్రాక్ట్ ఐ మీన్ రెన్యువల్ ఆపర్చునిటీ క్రియేట్ అయిందో అగైన్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. అగైన్ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఆర్డర్స్. దాంతో మళ్ళీ యాక్టివేట్, తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్, మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇలాగ మనకు కంప్లీట్ ప్రాసెస్ అనేది మనకు జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు రెన్యువల్స్. ఏ సింపుల్. సో మనకు కాంట్రాక్ట్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని రెన్యువల్ ఫోర్‌కాస్ట్ చేస్తే రెన్యువల్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది.
అదే కాంట్రాక్ట్ మనకు రెన్యూ అయిపోతుంది. ఓకేనా. సో ఇది మనకు రెన్యూవల్స్. క్లియరా ఇందులో ఏమన్నా